మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకు తెలియదండి. మేము చూసిన వాళ్ళం కాదు, చేసిన వాళ్ళం కాదు, మాకు తెలియదు. మేము 8ంటికి బయటికి వెళ్ళాం. మేము ఇప్పుడు వాళ్ళు మంది వచ్చి చెప్పిందని కూడా మాకు తెలియదు. భార్గవి బంటి అలియాస్ కృష్ణ ప్రేమ వివాహంలో పెద్దలను ఎదిరించి తమ తల్లిదండ్రులను ఎదిరించి అయితే బంటితో వెళ్ళిపోయింది భార్గవి. అసలు ఎంతకాలం నుంచి ప్రేమించుకున్నారు, అసలు ఏం జరిగిందనే విషయాన్ని భార్గవి తల్లి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పమ్మా, అసలు ఎంతకాలం నుంచి వీళ్ళ ఇద్దరి మధ్యన ప్రేమ నడుస్తుంది? ఎప్పుడైనా మీరు గుర్తుపట్టారా అంతకుముందు? తెలియదండి, నాకు తెలియదు. పోగానే అప్పుడు తెలిసింది. ఇక అంతకుముందు మాకు తెలియదండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చేసుకున్నారా? అవునండి, మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది. అంటే ఎక్కడ అంటే మంచి సంబంధమే చూసారని తెలిసిందమ్మా? ఏ సంబంధం చూసారు? కానిస్టేబుల్ అండి, కానిస్టేబుల్ అబ్బాయి. మంచినే ఉంది, మాతోని ఒప్పుకుంది, అన్ని చేసింది. కట్నం కూడా మాట్లాడినాం. రేపు వాళ్ళు వస్తారనగా వెళ్ళిపోయింది. మీరు ఏమీ ఒప్పించే ప్రయత్నం చేయలేదా? మాకు చెప్పకుంటూ వెళ్ళిందండి. అంటే మీరు ఎన్ని చెప్పినా కూడా ఏం ఉంచుకోలేదా? ఆ రోజు కూడా మేము వెళ్ళినాం, స్టేషన్కి వెళ్ళినాం. 2 రోజులు 2 days కూడా టైం ఇచ్చారు. బతిలాడినాం. ఆయన కానీ ఆయన మాట అయినది. సర్లే ఇక వెళ్ళిపోని, ఎట్లా రోడ ఉంటే అట్నే అయిపోతుంది అని వదిలేసినాం సార్. ఎంత వెళ్ళిపోయినా కూడా మీరు తల్లిగా, ఆమె కూతురుగా మీ మధ్యన ఒక రిలేషన్ అయితే ఉంటుందమ్మా. ఆమె ఎవరిని ప్రేమించుకున్నా కూడా మీరు ఎప్పుడైనా మాట్లాడేవారా ప్రేమతోని, మీ కూతురుతోని? ఆమె ఏం చెప్పేది మీతో? మాకేం చెప్పలేదండి, ఒప్పుకోమని ఫ్రెండ్స్ ద్వారా చెప్పేది. అంతే, ఏం మాట్లాడలేదు. అంతే, ఏం చెప్పలేదు. అయితే భార్గవి వాళ్ళ భర్తని మీ నవీన్ వాళ్ళే చనిపోయారని ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి, నిజమేనా? మనకు తెలియదండి. మేము చూసిన వాళ్ళం కాదు, చేసిన వాళ్ళం కాదు, మాకు తెలియదు. మేము 8ంటికి బయటికి వెళ్ళాం. మేము ఇప్పుడు వాళ్ళు మంది వచ్చి చెప్పిందని కూడా మాకు తెలియదు. అట్లా ఏమనిపిస్తుంది అమ్మా? ఇట్లా ఇప్పుడు కుటుంబం అదే మొత్తం కూడా అందరికి తెలిసిపోతుంది, ఇట్లా అమ్మాయి పలానా అమ్మాయి పలానా అబ్బాయి అనేది. ఏమనిపిస్తుంది ఒక తల్లిగా మీకు? బాధ ఉంటుంది సార్, ఉంటుంది. వాళ్ళకని చేయాలని ఉండదు కదా సార్. అట్లా అతి ఎవరు చేసినా కూడా భర్త అయితే చనిపోయాడు. ఇప్పుడు మీ కూతురు ఇక్కడికి వస్తే తీసుకొస్తారా ఇంట్లోకి? ఆమె ఇష్టం అండి, వస్తే తీసుకొచ్చుకుంటాం. ఆమె ఇష్టం, అంతే, వస్తే తీసుకొచ్చుకుంటాం. ఏం చెప్తారమ్మా? ఇప్పుడు చాలా మంది కూడా ఇట్లనే వెళ్ళిపోతున్నారు. చాలా మంది తమ తల్లిదండ్రులను పెంచి చదివించి పెద్ద చేసి ఒక ప్రయోజకులు చేసినప్పుడు తమ తల్లిదండ్రులను కాదని తమ ఇష్టపడేవారని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఒక తల్లిగా? మీరు ఆల్రెడీ ఒక బాధ అనుభవించారు. ఏం చెప్తారు ఇప్పుడు అట్లా చేసే వాళ్ళకు, యువకులకు, యువకులకు? అట్లా కూడా చేయకూడదు సార్. అది ఏ తల్లిదండ్రులకు అంత ఇబ్బంది రాకూడదు. ఆ ఇబ్బంది నాకే కాదు, ఇంకా తల్లిదండ్రులకైనా ఇంకా ఎవరికైనా కానీ అన్యాయం జరగకూడదు. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలి, చేసుకోవాలి సార్. అది ప్రేమ అనేది ఉంటుంది సార్ ఎవరికైనా పిల్లల మీద. కానీ పెంచి 20 సంవత్సరాలు నా పిల్ల ఒక చదువుకొని జాబ్ తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉంటుంది ఎవరికైనా. ఖరాబ్ చేసుకోవాలనేది ఎవరికి ఉండదండి. ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉంటుంది, అంతే అండి. ఏం చేస్తుండేవాడు అమ్మా ఈ భార్గవి వాళ్ళ హస్బెండ్ బంటి? అది మనకు తెలియదండి, అది మనకు తెలియదు. మాకైతే అది తెలియదు. ఆయన ఏం చేస్తాడు అనేది కూడా తెలియదు. అట్లా. నవీన్ ఏం చేస్తుంటాడమ్మా? వ్యవసాయం చేస్తుంటాడా? వ్యవసాయం చేస్తాడండి, వ్యవసాయం చేస్తాడు, ఇక్కడే ఉంటాడు. మీ సారు ఎక్కడికి వెళ్ళిండమ్మా? మీ సారు? మా సారు మనకు ఇక్కడ వచ్చి కానిస్టేబుల్ 2 తీసుకెళ్ళిరండి. మరి ఎక్కడికి తీసుకెళ్ళిరో తెలియదు. ఫైనల్ గా అయితే మీ పాపనైతే క్షమించి ఇంటికైతే వస్తే తీసుకెళ్తారు? చేసుకుంటాం సార్. వస్తేనంటే మేము ఎలా చేసుకుంటాం. మేము అట్లా మా కడుపు మేము పోగొట్టుకుంటాం సార్, తీసుకొచ్చుకుంటాం. వస్తాడు. ఏమనిపిస్తుంది అంతా చూస్తుంటే మీకు? చాలా బాధ ఉంది, ఎవరికి అన్యాయం జరగకూడదు. ఇది భార్గవి తల్లి ఆవేదన. ఎవరికి కూడా ఇటువంటి కష్టం అయితే రాకూడదు. అయితే మేము ఇప్పటికైనా మా కూతురిని తీసుకొచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమె అన్ని మర్చిపోయి మాతో వస్తే కనుక మేము తప్పకుండా ఆహ్వానిస్తాము. కానీ పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆవేదన అయితే అర్థం చేసుకోవాలని కూడా ఆమె చెప్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆమె తన కుటుంబ పరిస్థితి ఒకసారిగా రోడ్డున పడడం చూసి ఆమె కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది.
అట్లకొండ కృష్ణ 32 ఇయర్స్. మార్నింగ్ పిల్లలు మరి చెరువు దగ్గర హత్య గావించబడి పడున్నాడు. బాడీని ఏరియా హాస్పిటల్ మార్చిరికి తరలించడం జరిగింది. ఈ కృష్ణ 6 months బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ హత్యకు కులాంతర వివాహమా లేకపోతే వ్యక్తిగత కక్షలు ఇంకా తెలియలేదు. ఇంకా కంప్లైంట్ అయితే ఎవరు చేయలేదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాం.